నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అఖిలపక్ష కమిటీ నాయకులు, రైతులు, మేధావులు హాజరయ్యారు. వెనుకబడిన కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల చైతన్యమే వెలుగొండ సాధనకు ఏకైక మార్గమని వారు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తెచ్చి పెద్ద ఉద్యమం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. యువకులు, మహిళలు, వృద్ధులు తారతమ్యం లేకుండా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఇది ఒక రా మెటీరియల్ కేంద్రంగా. నీళ్ళంటే పంటలకు ఒకటే కాదు, నీళ్లు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి, స్కూల్స్, కాలేజీలు రన్ అవుతాయి. మన యువత కూడా విద్య కూడా దూరం అయిపోతుంది. నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు ఉంటేనే యువత కూడా ఉద్యోగాలు. కాటన్ జిన్నింగ్ మిల్స్ లో, రైస్ మిల్స్ లో ఇలాంటివి కూడా లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా తరలించుకోబోతున్న నేపథ్యం ఒకవైపు కనపడుతుంది. ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఇది ఒక రా మెటీరియల్ కేంద్రం.